ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి, బికాస్ కంటెంట్ బాగుంటే అండ్ సినిమా బాగుంటే ఎప్పుడు మీరు ఎదరికొచ్చి డబ్బులు ఇస్తారని చెప్పి మాకు తెలుసు. మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇంకా మేము అందరం సినిమాలు తీస్తున్నామంటే ఇంత కష్టాల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎన్నిటిలో కూడా ఎదురెడ్డి ఈరోజు డబ్బులు ఎదురుపెట్టి సినిమా తీస్తున్నాము అంటే కేవలం ఇంకా ఎక్కడో తెలుగు ప్రేక్షకుల మీద వాళ్ళు మంచి సినిమాని 100% ఆదరిస్తారు అనే నమ్మకంతోనే. ఎందుకంటే నాకు తెలుసు ఇరువట్లాగా మీరు చెత్త సినిమాలకి లేదంటే పర్వాలేదన్న సినిమాలకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు. చాలా బాగుంటే తప్పితే మీరు డబ్బులు ఇవ్వరు. అందుకని ఇప్పుడు ఏంటంటే అందరం కూడా చాలా బాగుండే సినిమా తీయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ మేము సినిమాలు తీయాలి. అది కాకుండా ఈ సినిమా ఎస్పెషల్లీ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు ₹1,00,00,000తో సమానం. ఎందుకంటే ఫస్ట్ టైం బీవీ వర్క్స్ అంటే ఏసినప్పుడు కానీ, అంటే బీవీ వర్క్స్ వేయాలనుకున్నప్పుడు కానీ, లేదంటే బీవీ వర్క్స్ ఈ ద్వారా ఈ సినిమా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఈ సినిమాలు అనుకున్నప్పుడు కానీ ఇంత కూడా నేను టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం. ఇది వెళ్తుంది, కొడుతుంది. ఇంతకన్నా కూడా నేను ఏం ఆలోచించలేదు. ఎందుకంటే సినిమా నేను ఒక 3 మంత్స్ ముందు చూశాను. చూసిన ఫస్ట్ టైం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక ఫ్రెష్ సినిమా. అంటే ఎప్పుడు కూడా నాకు బన్నీ గారు అంటూ ఉంటారు నాతో పాటు, సార్ మీరు సినిమాలు తీస్తున్నారు కానీ మీరు యంగ్ టీమ్ ఫాలో అవ్వండి, యంగ్ టీమ్ ఫాలో అవ్వండి, యంగ్ టీమ్ ఫాలో అవ్వండి అంటే నేను సెర్చ్ చేస్తున్నాను మార్కెట్లో. నిజంగా యంగ్ టీమ్తో జర్నీ చేద్దాం. అసలంటే ఇవన్నీ తెలియని ఒక ఫార్ములాస్ కానీ, ఒక సినిమాలో స్క్రీన్ ప్లేలో ఇట్లాంటి ఫార్ములాస్ ఉండాలి, లేదంటే ఇక్కడ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి ఏమీ తెలియని ఒక యంగ్ టీమ్తో ఫ్రెష్గా జర్నీ చేద్దాం అన్నప్పుడు నాకు బన్నీవాస్ వర్క్స్కి ఫస్ట్ టైం ఒక గోల్డ్లా దొరికింది ఈ సినిమా. ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు, ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఆ రోజు. ఎందుకంటే అది నాకు తెలిసి ఆ సినిమా అయిపోయినట్టు ఆదిత్య హాసన్ వీళ్ళందరూ వచ్చారు. కరెక్ట్గా నేను చూసి వచ్చినప్పుడు బిట్టు అండ్ వచ్చినట్టున్నారు వాళ్ళు. నేను సినిమా అయిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నవ్వుతున్నాను, చాలా హ్యాపీనెస్గా ఉన్నానని చెప్పి ఆదిత్యకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు సినిమా కన్నా కూడా నాకు ఒకటి దొరికింది. ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు, ఈ సినిమా కొడుతుంది, ఇరగొడుతుంది అనేది. ఏ సీన్స్ అయితే నేను ఆ రోజు ఎడిట్ రూమ్లో ఎంజాయ్ చేశానో అదే సీన్స్ థియేటర్లో అదే రియాక్షన్స్ నిజంగా ఎంజాయ్ చేస్తుంటే నా మీద ఫస్ట్ నాకు నమ్మకం కలిగింది. ఎస్, నేను ఇంకా ఉన్నాను, ఇంకా మిగిలి ఉన్నాను అనేది నా మీద నాకు నమ్మకం కలిగింది. నిజంగా అంత నమ్మకాన్ని తీసుకొచ్చిన ఈ టీం, వెరీ యంగ్ టీం. ఈ టీం అంటే ఎవరు దీంట్లో చూస్తే కరెక్ట్గా 30 years దాటి ఉంటారు, ఒక్క మా సాయి అండ్ నితిన్ తప్పితే. లే మరి This is just a number, sir. 29. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్, జైల్ ఈజ్ జస్ట్ ఏ ప్లేస్. నిజంగా అంటే ఇంత యంగ్ టీం ఎంత బాగా చేశారంటే ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా కదండి. నేను ఎక్కడెక్కడో నా పనిలో నేను తిరుగుతూ ఉండి వీళ్ళకి జస్ట్ ఏంటంటే డైరెక్షన్ ఇట్లా చేద్దాం అని చెప్పి మొత్తం కూడా వీళ్ళు భుజం మీద వేసుకున్నారు. దానికి వంశీ ఎదురుండి మొత్తం రిలీజ్ కానీ, పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా వంశీ జాగ్రత్తగా ఎదురుండి చూసుకున్నాడు. అంటే వీళ్ళందరూ కలిపి ఒక యంగ్ ఎనర్జీ కలిపితే థియేటర్లో ఇంత వైబ్రేషన్ ఈరోజు క్రియేట్ చేసింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ వీళ్ళలో ఉన్న ఎనర్జీకి, ఈ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా నాకు లాస్ట్ 3 months నుంచి జర్నీలోకి వచ్చారు. బట్ యూ గైస్ మేడ్ మీ ప్రౌడ్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ నిన్ను మాత్రం మర్చిపోను, జయకృష్ణ. అంటే నిన్న కూడా నేను ఏఎంబీలో చూస్తున్నాను, నిన్న ఈవినింగ్ షో. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే జనాలు ఆ చిన్న పంచులకి అదరగొట్టేసా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అందరూ కూడా చాలా బాగా చేశారు. మౌలి అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. పొద్దున్నే వీడియో చూస్తున్నాను, ఏదో వీడియో ఒక 5 years బ్యాక్ వీడియో అనుకుంటే చాలా లావుగా ఉన్నాడు దాంట్లో. మన మౌలి అనే అనుకున్నాను. అక్కడి నుంచి తను స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే అసలు ఎంత అల్లరి చేశాడంటే సోషల్ మీడియాలో ఈ 5 సంవత్సరాలని నాకు ఫస్ట్ రోజు అర్థం కాలేదు. నేను ఎక్కడో ఏదో థియేటర్లో షో చూస్తుంటే తను ఇంట్రొడక్షన్కి క్లాప్స్ పడుతున్నాయి, విజిల్స్ పడుతున్నాయి. ఇదేంటబ్బా ఒక పెద్ద హీరోకి పడినంత పడినాయి అనుకున్నాను. కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు, ఎంత దీంట్లో ఉన్నాడని. అంటే ఇది ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఇది నిజంగా మౌలి అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక మీమ్స్ కుర్రోడి కింద స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈరోజు థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాతో, అదో ఏదో 2, 3 సినిమా 4 సినిమా కాదు, ఫస్ట్ సినిమాతో థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు అంటే
నిజంగా ప్రతి యంగ్‌స్టర్ కూడా నేర్చుకోవాల్సింది ఇది. ఎందుకంటే మాకు అవకాశాలు రావట్లేదు. లేదంటే మాకు ఇక్కడంతా కూడా స్టార్స్ కిడ్సే ఉంటారు. లేదంటే డైరెక్టర్ కిడ్సే ఉంటారు. ఇయన్నీ చెప్తారు కదా! ఇయన్నీ ఓటమికి కారణాలే. మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అవకాశాలే. అవకాశాలనేది ఎవ్వడు ఇవ్వడు. అవకాశం ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం నిలబడాలి. మనం ఫైట్ చేయాలి. దట్ ఈస్ వాట్ మౌలి టుడే. అది ఎవరన్నా సరే మాకు అవకాశం రాక మీరు నిరూపించుకోవట్లేదంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. అవకాశాలు ఎవ్వరు ఇవ్వరమ్మా. అవకాశం ఎప్పుడు మనం సృష్టించుకోవాలి. ఈ కుర్రోడు సృష్టించుకున్నాడు. ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు మా పక్కన అంతే. అది. థ్యాంక్ యూ. మా శివాని నాగారం ఒక తెలుగు అమ్మాయి. అంటే అందం కన్నా కూడా ఒక కళ్ళుతో మాట్లాడుతూ ఉంటారు చూసారా? అంటే యాక్టింగ్ అంటే ఒక కళ్ళుతో ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది. అట్లాంటిది నిజంగా అమ్మాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే ఈరోజు వీళ్ళిద్దరిని కనుక థియేటర్‌లో చూస్తుంటే ఎంత పండించారు ఈ టైమింగ్ గాని, వాళ్ళు గాని. అంటే ఒక ప్యూర్ తెలుగు తెలిసి ఒక ప్యూర్ టైమింగ్ తెలిస్తే ఆ మజా వేరే ఉంటది. ఒక ఇద్దరు యాక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ గాని, ఒక ఇద్దరు యాక్టర్స్ వాళ్ళు చేస్తుంటే ఆ థియేటర్‌లో క్రియేట్ అయ్యే ఒక కెమిస్ట్రీ గాని, వీళ్ళిద్దరూ తెలుగు తెలియటం వల్ల ఎస్పెషల్లీ తెలుగులో ఉన్న ఆ మాధుర్యం తెలియటం వల్ల వీళ్ళ కరెక్ట్ రియాక్షన్స్ వల్ల కూడా చాలా మంచి క్రియేట్ అయింది ఈరోజు. థ్యాంక్ యూ శివాని నాగారం. బీయింగ్ ఏ తెలుగు గర్ల్ వీఆర్ ఆల్ ప్రౌడ్. నీకు ఇంత మంచి సక్సెస్ వచ్చింది. అండ్ మాతన్ ఏం చెప్పను నీ గురించి. అందరూ సెకండ్ సినిమా మీరు చేస్తున్నారంటే నా మనసులో ఒకటే ఉంది. ఏంటంటే ఇంత పెద్ద హిట్ కొట్టాక అతనితో నేను సినిమా చేయాలంటే ఎంత కాంపిటీషన్‌లోకి వెళ్ళాలో నాకు తెలుసు. నేను ఇప్పుడైతే అతనికి వచ్చే ఆఫర్ల ముందు నేను కాంపిటీట్ చేయలేను కాబట్టి నేను తనకు ఒకటే చెప్పాను. బెస్ట్ థింగ్ నీకు బెస్ట్ నీ కెరియర్‌కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఎక్కడ కూడా మాకు ఆబ్లిగేషన్ లేదు అనేది కూడా చాలా క్లియర్‌గా నేను వంశీ అడిగితే చెప్పాను. ఎందుకంటే తను నిలబడితే ఏదో రోజు నాకు సినిమా చేస్తాడు అది నాకు తెలుసు. ఇప్పుడు తను నిలబడటం అనేది ఇంపార్టెంట్. తనకి మంచి సినిమా రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నీకు ఎక్కడ నీ కెరియర్‌కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి. చేసి ఒక రోజు మాత్రం నాకు సినిమా చెయ్యి. అది నాకు అవసరమైనప్పుడు చెయ్యి. ఎందుకంటే ఈరోజు అవసరమైనప్పుడు నువ్వు 100% మంచి సినిమా చెయ్యి. నాకు అవసరం నేను ఎక్కడైనా కింద పడుతున్నప్పుడు మాత్రం వచ్చి సార్ ఆ రోజు మీరు ఈ మాట అన్నారు కదా అని చెప్పి ఈ మాట గుర్తుంచుకుని ఆ రోజు నాకు హెల్ప్ చేయి చాలు. ఎందుకంటే నీ ఫస్ట్ సినిమాకి నేను హెల్ప్ చేశాను అది. ఎందుకంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు ఎప్పుడు కూడా. మనం పడుతున్నప్పుడు వచ్చి మనల్ని పట్టుకుంటాడు చూసారా సార్ నేనున్నానని చెప్పి. వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళే రియల్ ఫాలోవర్స్ అండ్ వాళ్ళే రియల్ మనసున్న వాళ్ళని చెప్పి. అండ్ ఈటీవీ టీమ్ ఎట్లాగా మీకు థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. సాయి గాని, మన నితిన్ గారు గాని. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి అనేది నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలు కానీ, కాంప్లికేషన్స్ కానీ ఎన్ని వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడి మొత్తం ఈ సినిమాని థియేటర్స్ వరకు తీసుకొచ్చారు. మేము థియేటర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మాకు ఎంత స్ట్రాటజీ కావాలో, ఎంత ఇది కావాలో సేమ్ టైం వీళ్ళిద్దరూ ఉండి కూడా వీళ్ళిద్దరూ అంత కష్టం పెట్టి ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చారు. అంటే అక్కడ మేనేజ్మెంట్‌ని ఒప్పించడంలో గానీ, అంటే తీసుకొచ్చి థియేటర్‌లో ఈ సినిమా బాగుంటుందని చెప్పి మేనేజ్మెంట్‌ని ఒప్పించడంలో గానీ, మేనేజ్మెంట్ మా మీద నమ్మకం కలిగించడంలో మెయిన్ వంశీ మీద నా మీద నమ్మకం కలిగించడంలో కానీ ఇవన్నిటిలో కూడా సాయి అండ్ నితిన్ చాలా మాకు కూడా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా బాపినీడి గారికి కూడా ఈటీవీ నుంచి. ఎందుకంటే ఆయన నమ్మకపోతే ఈ సినిమా థియేటర్ వరకు వచ్చేది కాదు. ఆయన మా మీద నమ్మకం ఉండకపోతే మాకు ఈ సినిమా ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. నాకన్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి. చాలా పెద్ద వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్‌తో పరిచయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టుకుని కూడా మా యంగ్ ఎనర్జీని నమ్మారు. అంటే నేను కాదు వీళ్ళందరిని నమ్మి ఈ సినిమాని థియేటర్ వరకు వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి పంపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మీ డిజైనింగ్ కూడా బాగుందండి. ఎస్పెషల్లీ నైటీ డ్రెస్ చాలా బాగుంది. మీ పేరు శ్రీదేవి గారు కదా? శ్రీదేవి గారు. అండ్ మా డిఓపి గారు 2.45లో ఒక సినిమా తీసి ఆ సినిమాని ఇంత రిచ్‌గా విజువల్స్ కానీ ఇవి కానీ ఎవరు కూడా 2.45 అని నమ్మట్లేదు ఈరోజు. అంత రిచ్‌గా విజువల్స్ కానీ ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా కింద కనిపించకుండా ఇది ఒక మంచి సినిమా కింద కనిపించడానికి మెయిన్ కారణం మాత్రం మా డిఓపి. అయ్యో అండ్ ఎస్పెషల్లీ నిజంగా అంటే నిన్న ఏఎంబీలో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద కలర్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను మా బిట్టు అండ్ కిరణ్ దగ్గర ఎందుకంటే నేను షాక్ అయ్యాను. వీళ్ళిద్దరూ 2.45లో ఈ సినిమా తీశారంటే నిజంగా నేర్చుకోవాలి నేను కూడా వీళ్ళ దగ్గర ప్రొడక్షన్. అంటే ఇట్లాంటి సినిమాను ఒక 2.45లో తీయడం అనేది
ఎందుకంటే ఈరోజు తీయలేకపోతున్నాం. నేను హానెస్ట్గా చెప్తున్నాను కదా, 2.45 ఒక షెడ్యూల్గా అవుతుంది మాకు. మరి మాకు అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయి మాకు బలుపు పెరిగిందా లేదంటే మాకు ఎక్స్పీరియన్స్లు ఎక్కువ వచ్చేసి చూసుకోవట్లేదా మాకు తెలియట్లేదు కానీ అసలు 2.45లో ఈ సినిమా ఫినిష్ చేయడం ఇంక్లూడింగ్ కాపీతో సహా నిజంగా ఐమ్ రియల్లీ, నేను ఎట్లా చెప్పాలి మీ అందరికీ కూడా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అది అయ్యో. అండ్ ఆదిత్య, నువ్వు ఎక్కడున్నా ఈరోజు అంత హ్యాపీగా అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి ఏంటంటే నీ టీం ఎంత పొసెసివ్ అంటే నువ్వంటే వీళ్ళకి ఎక్కడైనా నీ పేరు మర్చిపోతుంటే వీళ్ళు ముగ్గురు గుర్తొస్తారు నాకు, నా వెనకాల వచ్చేస్తారు వీళ్ళు ముగ్గురు అని చెప్పి. అంత మంచి ఫ్రెండ్స్ నీకు ఉన్నారు. ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు నువ్వు ప్రొడ్యూస్ చేసిన సినిమాని నేను థియేటర్లోకి తీసుకొచ్చే ఆపర్చునిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పావు, అదేంటి ఆదిత్య రిలీజ్ ఉంది కదా నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు అంటే, సార్ మీరు ఉన్నారు కదా, సాయి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ చూసుకుంటారు, మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది అన్నావు. 100% నాకైతే నీ నమ్మకం నిలబెట్టామని అనుకుంటున్నావు. మేము అంత మ్యాక్సిమం ఈ సినిమాని చేయగలిగాము, అంత బాగా చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఇంకో ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి బన్నీ గారికి, సెకండ్ అరవింద్ గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై ఈ స్టేజ్ నుంచి ఎక్కడో ఒక చిన్న దీనిగా నన్ను తీసుకొచ్చి మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈరోజు నా ఫస్ట్ సినిమా నా బ్యానర్ మించి నేను ఎంటైర్ 100% దీంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా కూడా నా నమ్మకం అనేది ఈరోజు జనాల్లోకి ఇంత బాగా వెళ్ళింది అంటే కనుక దానికి మెయిన్ కారణం మీ ఇద్దరి దగ్గర నుంచి నేను పొందిన ఇన్స్పిరేషన్, మీ ఇద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. ఎంటైర్ మై లైఫ్ ఐఎమ్ ఆల్వేస్ మీకు ఎప్పటికీ కూడా కృతజ్ఞత భావంతోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంత పెద్ద టీంలోని క్షమించండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా 5కి ఒకటన్నా ఫ్రీ చేయండి, కొంచెం అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. వాసు గారు ఓకే, వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్? ఒక 2 things అండి. మాకు ఈ ట్రీజర్ అండ్ ట్రైలర్ విప్లవ్ చేశాడు, సో థ్యాంక్ యూ విప్లవ్. హీఈస్ నాట్ హియర్. విప్లవ్, సో బేబీ ఎడిటర్ విప్లవ్ నాయరాజు. సో అండ్ ఇంకొకటి లాస్టింగ్, ఎస్పెషల్లీ నేను ఎడిటర్, నేను మాట్లాడదాం అనుకుని ఇంతకు నుంచి మర్చిపోతానని చెప్పి ఆగుతున్నాను. అండ్ సింజిత్ అంటే సింజిత్ చూస్తేనే నాకు నవ్వు వస్తుంది, అట్లాంటి థియేటర్లు ఎరగొట్టేశాడు. అండ్ ఎడిటర్ ఎస్పెషల్లీ ఎందుకంటే నేను మిత్రమండలి ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు నాకు చాలాసార్లు ఏంటంటే ఇతను కట్టు గుర్తొస్తుంది. అంటే ఒక పెర్ఫెక్ట్ ఏమంటామంటే ఒక పెర్ఫెక్ట్ క్లోజ్ కానీ ఒక షాట్కి ఎంత డిస్టెన్స్ ఉంచాలి, ఎంత 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 నిడివి ఉంచాలి, ఎంత టైం ఉంచాలి, ఒక చిన్న కంటిన్యూటీ కూడా తేడా రాకుండా కట్ అవుతేనే మనం సినిమాలో ఫ్లోలో వెళ్తుంటాం, లేదంటే ఫటన్ బయటకు వచ్చేస్తాం. నిజంగా చాలా స్మూత్గా ఉంది సినిమా. సూపర్. అండ్ సింజిత్, మొత్తం రివ్యూ అయితే ఇవ్వలేదు కదా నువ్వు. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఒక చిన్న మనవి, చాలామంది ఏంటంటే ఆ చిన్న సినిమాలు మళ్ళీ పుట్టినాయి, చిన్న సినిమాలు మళ్ళీ ఎరగొట్టేస్తున్నాయి. ఇవన్నిటికి మెయిన్ కారణం కంటెంట్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా కంటెంట్. ఇదేదో చిన్న సినిమా బాగా ఆడేసింది కదా అని మళ్ళీ మీరు పరిగెట్టలేకంటే కాళ్ళు ఇరిగిపోతాయి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి అది. అండ్ లాస్ట్, సో హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.
టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.